దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలా చలిలో చక్కగా ఓపికగా మీరు ఇక్కడ కూర్చుంటున్నారు. మీ త్యాగం కొరకు వందనాలు. బహుశా తెల్లారులైన కూర్చునేటట్టున్నారు. చాలా చాలా సంతోషం. సరే, నాకు కూడా అంటే స్టేజ్ ఏదైనా కానీ ప్రతి స్టేజ్ని క్రీస్తు కొరకై మనం వాడుకోవటం మంచిది. అంతేనా? సరే, మంచిది. దేవుని ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చెప్తారా రిఫరెన్స్ ఎక్కడ? సామెతల చూద్దాం. కీర్తనలు అయితే సామెత. సరే, మంచిది. నేను కూడా కొద్ది సమయాన్నే కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను. ఎక్కువసేపు మిమ్మల్ని బాధ పెట్టాలనుకోవట్లేదు. చాలా మంచిది. దేవుని ప్రియులారా, దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. దానికంటే ముందు ఒక మాట ఉంటుంది, ఏదో ఉంటుంది చూడండి. నా యొద్ద నివసించినట్లు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దేవుని యొద్ద జీవిత కాలం అంతయు శాశ్వత కాలము నివసించున్నట్లుగా భూలోకములో ఉన్నటువంటి మనుషులను నమ్మకస్తులైన వారిని నేను దేవునికి నమ్మకమైనటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పండి. ఇంకొక మాట, మరణం వరకు నమ్మకముగా ఉండువానికి జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనుషులకు నమ్మకస్తులుగా జీవిస్తూ ఉంటాం, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కాకపోతే కొంత డబ్బు, కొన్ని ఆస్తి, ఆ వెండి బంగారాలు మనం సంపాదించుకోవచ్చు. కానీ దేవుని ప్రియులారా, లోకములో నుండి దేవునిలోకి వచ్చినాక, లోకములో నుండి మనం ఆత్మీయతలోకి వచ్చినాక, లోకములో నుండి పాపములో నుండి మనం పరిశుద్ధతలోకి వచ్చినాక, మన మారుమనసు పొందిన తరువాత మన లైఫ్ స్టైల్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్ పీపుల్. ఇట్ షుడ్ బి డిఫరెంట్. ఖచ్చితంగా అది వ్యత్యాసము కలిగి ఉండవలసిన అవసరం ఉన్నది. అందుకనే ఈ సమయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, లోకములో మనం బ్రతుకుతూ ఉన్నాము, శరీరంతో ఇంకా ఉన్నాము, లోకస్తులు మనతో ఉంటూ ఉన్నారు. లోకంలో ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, అనేక రకాలైనటువంటి ఇలాంటి ఆచార సాంప్రదాయాలతో, పద్ధతులతో మనుషులతో జీవించేటువంటి క్రమములో దేవునికి నమ్మకస్తులుగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైనది. ఏమంటారు? అంతేనా? అదెట్టు బ్రదర్, రెండు పడవల మీద కాళ్ళు పెట్టాలి కదా. లోకం కావాలి, దేవుడు కావాలంటారా? చెప్పాలా? దేవుడే కావాలి. ఇప్పుడు చెప్పండి. దేశంలో నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల ఆయన దృష్టి కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మనల్ని ఆయన యొద్దకు తెచ్చుకోవడానికి దేవుని ప్రియులారా, ఆయన త్యాగము, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క కార్యములు చాలా గొప్పవిగా ఉంటా ఉన్నాయి. కనుక మనం ఎక్కడి వారము కాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుని రాజ్యం వైపు ప్రయాణం చేసేటువంటి వాళ్ళంగా మన ఆలోచనలను మనము సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా మంచిది. దేవుని ప్రియులారా, మరి ఇక్కడ మనం జ్ఞాపకార్థ కూడికలో ఉన్నాము. మన ప్రియులు, పెద్దలు యేసు గారు మనకంటే ముందుగా మరి ఈ లోకంలో జన్మించారు, వారు జీవించారు. కాబట్టి దేవుని ప్రియులారా, మనము వారి జీవితాన్ని కూడా కొంతకాలంగా మనం చూసే ఉంటాం. వారి మాటలు, వారి ప్రవర్తన, వారి ఆలోచన విధానం, తర్వాత లోకంలో వారు జీవించినటువంటి జీవన విధానం, పద్ధతులు, ఆచార సాంప్రదాయాలు, వారి మనుషులతో ఎవరితో ఎలాగో జీవించారో అవన్నీ కూడా మనకు తెలుసు. అదేవిధంగా వారి భక్తి జీవితాన్ని కూడా బహుశా మనం చూసే ఉంటాం కదా.
వారు దేవుని ఎలా నమ్మింది, దేవుని కొరకు ఎలా జీవించింది, కష్టకాలాల్లో మరి ఇబ్బందులలో, శ్రమలో, నిందలు, అవమానాలు ఇవన్నీ వచ్చినప్పుడు కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు, తన జీవితంలో వచ్చిన అనారోగ్య పరిస్థితులలో, మరి పిల్లల్లో పోషించడంలో, మరి కుటుంబాన్ని చూసుకోవడంలో దేవుని ప్రియులారా ఏ రీతిగా జీవించున్నారో మనము కొంత మేరకు మనం గమనించే ఉంటాం. మరి బైబిల్లో ఒక మాట మనం ఎప్పుడూ చెప్తా ఉంటాం, సహజంగా వాడుతూ ఉంటాం. నీతిమంతులను చెప్పండి జ్ఞాపకం చేసుకున్నాడు పట్టణానికి ఆశీర్వాదకరం. ఎవరికి ఆశీర్వాదకరం? పట్టణానికా అనుందా? చెప్పండి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. సరే, ఆశీర్వాదకరం. నీతిమంతుడు అనగానే అసలు వాస్తవంగా పాపము లేనివాడు అని అర్థం, అంతే కదా? నీతి, యేసుప్రభువు వారు అన్నారు, నా నీతిని నా రాజ్యమును మీరు వెదకండి. మొదట ఏం వెతకాలంట? When we come to the Lord Jesus Christ, when we repent from all our sins, then we have to search the righteousness and the kingdom of the God anta. లోకంలో నుండి మనం ప్రభు దగ్గరికి వచ్చినాక, పాపముల నుండి పరిశుద్ధతలోకి వచ్చిన తర్వాత, లోకముల నుండి మనం మారు మనసు పొంది రక్షింపబడ్డ తర్వాత మనము దేని వెదకాలో తెలుసా? ప్రభు యొక్క రాజ్యాన్ని మనం వెదకాల. ఆయన నీతిని ఈ లోకంలో బ్రతికి ఉండగానే ప్రియులారా మనం వెదికే వాళ్ళంగా, అనగా నీతి అనగా పాపము లేనిటువంటి జీవితాన్ని వెదికేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఎంతమంది ఎదుగలుగుతున్నాం అలాగా? పేరుకు మాత్రం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం, కానీ చెప్పండి మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నిజంగానే వెతకలేని వారంగా ఉంటున్నాం. సరే, ఏది ఏమైనా సమాజంలో జీవించేటప్పుడు కొంతమంది వ్యక్తులు మనకు కనపడతా ఉంటారు, దేవుని ప్రియులారా. కాబట్టి ఆ వ్యక్తుల్లో నుంచి మనము దేవుని నీతి ఏమైనా కనపడుతుందా అనేమో అని చెప్పేసి మనం కాస్త గ్రహించగలిగే వాళ్ళంగా, గమనించగలిగేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఏది ఏమైనా కుటుంబం ఉన్న తర్వాత బరువు, బాధ్యత ఉంటా ఉంది కదా. కుటుంబంలో మరి సాధారణమైనటువంటి కుటుంబాలు వేరు, క్రీస్తుని నమ్మిన తర్వాత జీవించేటువంటి కుటుంబాలు వేరు. సాధారణంగా లోకంలో జీవించేటప్పుడు వరిష్టానుసారంగా జీవిస్తూ ఉంటారేమో, వారికి నచ్చిన పద్ధతులు చేస్తూ ఉంటారు. ధనం సంపాదించే కాడ కానీ, లేకపోతే అల్లర్ల కాడ, గొడవల కాడ, కోట్లాడల కాడ, లేకపోతే లోకంలో ఇంకా రకరకాలుగా తిరిగి కాడ వారికి నచ్చినట్టుగా జీవిస్తారేమో. కానీ మరి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన తరువాత వారి లైఫ్ స్టైల్ దరిదాపుగా మారిపోవాలి. అందుకే దేవుని ప్రియులారా దయచేసి గమనించండి. మరి మనము నిజంగానే దేవునితో మనము జీవించేటువంటి వారముగా మనం ఉండాలంటే తప్పకుండా ఈ లోకంలో మనము ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉన్నదన్న సంగతిని మనం మర్చిపోకూడదు. కనుక దేవుని ప్రియులారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, మరి కొర్నేలు యొక్క జీవితాన్ని కుటుంబ బాధ్యతలు కలిగినటువంటి వాడుగా కదా. అందుకనే క్రీస్తుని నమ్మిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత ఈ జీవితం చాలా వరకు క్రిటికల్ గానే ఉంటుంది. ఇట్స్ నాట్ సో ఈజీ when we live with the Lord Jesus Christ. కాబట్టి మనము మన ఆత్మీయంగా కానీ, మన కుటుంబానికి కానీ దేవుని నమ్మిన తర్వాత నడిపించడం ప్రియులారా చాలా కష్టముగా ఉంటుంది. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి వాడు, లోకములో ఉన్న మనుషులు, లోకము ప్రియులారా మనకు విరోధంగా మారిపోతుంది. ఎందుకని మనం ఈ లోకానికి సంబంధించిన వారము కాదు కాబట్టి, ప్రతి విషయంలో దేవుని మనం ముందు పెట్టి నడుస్తూ ఉంటాం కాబట్టి, ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా మనం జీవించాలి కాబట్టి, ప్రతి విషయంలో క్రీస్తు సాక్షిగా ఈ లోకంలో మనం నిలబడాలి, మాట్లాడాలి. కనుక అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి దేవుని బిడ్డలారా మనం చెప్పండి నీతిగా, యథార్థవంతులంగా మనం నిలబడాలి. కాబట్టి తప్పకుండా మనకి ఈ లోకం శత్రువు అయిపోద్ది. మీకు శత్రువుగా ఉన్నదా ఈ లోకం? ఉన్నదా? చెప్పండి, ఉందా? ఎవరి జీవితంలో నాకు అనిపిస్తుందా కదా? మనం ఇప్పుడు ఇలా జల్లడేస్తే అలాంటి పరిస్థితి లేదు. కానీ దేవుని ప్రియులారా ఆ రీతిగా మనం ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఇప్పుడు మనం అపొస్తలుల కార్యాలు కొర్నేలు గురించి మనం ఒక మాట మనం చూద్దాము. కొర్నేలి ప్రియులారా అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో నివసించు. భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను.
అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవుని ప్రియులారా చూడండి, కొర్నేలి కుటుంబాన్ని మనం చూసినప్పుడు అతడు చాలా ఎవరంటే ఆయన మొదట శతాధిపతిగా ఉన్నాడు. అంటే 100 మందికి అధిపతి, 100 మంది సైనికులకు అధిపతిగా ఉన్నాడు. అంటే మరి మంచి అధికారిగా ఉన్నాడు, మంచి రేంజ్లో ఉన్నాడు కదా, ధనవంతుడిగా ఉన్నాడు, కొంత అధికారిగా ఉన్నాడు, నాయకత్వ బాధ్యతలు వహించేవాడుగా ఉన్నాడు. అయినప్పటికీ దేవుని ప్రియులారా దేవుని విడిచిపెట్టలా, దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినటువంటి వాడుగా మనకు కనపడతా ఉన్నాడు. అది మాత్రమే కాదు, కుటుంబ వ్యవస్థలో మనం ఇందాక చెప్పాం, లోకంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ వేరు, దేవుని నమ్ముకున్న తర్వాత కుటుంబ భారం వేరు, కుటుంబ బాధ్యతలు వేరు, కుటుంబంలో ప్రియులారా అతని యొక్క నడక వేరు. అందుకని ఇక్కడ కొర్నేలి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై ఉండి, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు, చూడండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఉన్నాడంట. తన ఇంటి వారందరితోనూ, దేవుని బిడ్డలారా ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసు గారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. మేము చూసినటువంటి వారి జీవితంలో మరి కొన్ని విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది. చక్కటి ప్రేమ చూపేవాడు, మరి ఓర్పు గలవాడు, ఆ సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలిగేవాడు, వ్యాధుల్లో కూడా మంచి పోరాటం చేసినటువంటి వాడు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మరి దేవుణ్ణి పట్టుకొని ముందుకు సాగినటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. కనుక ఏది ఏమైనా దేవుని బిడ్డలారా క్రిస్టియన్ లీడర్షిప్ మనం తప్పకుండా క్రైస్తవ నాయకుడిగా లేదా క్రైస్తవుని దేవుని యొక్క విశ్వాసిగా మనం ఉన్నప్పుడు తప్పకుండా కుటుంబంలో దేవుని బిడ్డలారా దైవ సంబంధమైనటువంటి పిల్లల జ్ఞానంతో మనం ఆ కుటుంబాన్ని పరిపాలించేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. పిల్లలను దేవుని యొద్దకు నడిపించగలిగేటువంటి వాళ్ళంగా ఉండాలా, పిల్లలకు దేవుని యొక్క ప్రేమను చూపగలిగేటువంటి వాళ్ళంగా ఉండాలా. పిల్లల గడిచిపోయిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత మన గురించి ప్రజలు కాస్త మాట్లాడుకునే వాళ్ళుగా, మంచిని మాట్లాడుకునే వాళ్ళుగా మనం జీవించాలి. అందుకే ఇక్కడ కొర్నేలి దేవుని బిడ్డలారా మరి అతడు అంత గొప్పవాడైనప్పటికీ చూడండి మంచిగా భక్తిపరుడై ఉన్నాడంట. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడని బైబిల్ అంటా ఉన్నది. ఆ తర్వాత తను కలిగినటువంటి ధనాన్ని ప్రియులారా తను మాత్రమే కలిగి ఉండి ఇంకా ధనవంతుడిగా కావాలని కోరుకోలేదు, కానీ ఇంకా సంపాదించుకోవాలని కోరుకోలేదు, కానీ ఒక పక్క దేవుని యందు విశ్వాసము కలిగిన వాడై ఉండి ప్రియులారా దాన ధర్మములు చేసిన వాడుగా ఉన్నాడంట. ఎవరు శాశ్వతం ఈ లోకంలో చెప్పండి? ఎవరు శాశ్వతం కాదు. నీ ధనం శాశ్వతం కాదు, నీ వెండి బంగారాలు శాశ్వతం కాదు, నీకున్న ఇళ్ళు శాశ్వతం కాదు. ఏదో ఒక రోజున నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వాడై ఉన్నావు. దాన్ని గుర్తించట్లా మనిషి, దాన్ని గమనించడం లేదు, ప్రస్తుతాన్ని మాత్రమే చూస్తా ఉన్నాం. దేవుని ప్రియులారా గమనించండి. కాబట్టి ఆ రీతిగా బహు ధనవంతుడైనా కానీ మంచి దాన ధర్మాలు చేసేవాడుగా ఉండి దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని బైబిల్ అంటా ఉన్నది. కాబట్టి క్రైస్తవ యజమానిగా, ఒక కుటుంబానికి నువ్వు యజమానురాలుగా నీవు దేవుణ్ణి పరిచయం చేసేటువంటి వాడుగా ఉండాలి, దేవుని సన్నిధికి నడిచేవాడుగా ఉండాలి. నీ కుటుంబంలో ఉన్నవారు పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని యొక్క రాకడ కొరకై దేవుని బిడ్డలారా మరణం ఎప్పుడు వచ్చినా కానీ ఆ మరణాన్ని ముద్దు పెట్టుకునే వాడవగా, దాన్ని చూసి భయపడేవాడుగా కాదు, వ్యాధులు చూసి భయపడేవాడుగా కాదు, సమస్యలు చూసి భయపడేవాడుగా కాదు ప్రియులారా, లేదా ఇంకా ఏమైనా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు భయపడేవాడవుగా కాదు, కానీ నువ్వు ధైర్యముగా మరణాన్ని ముద్దోడి దేవుని బిడ్డలారా దేవుని రాజ్యాన్ని ఓర్చుపరుచుకునేటువంటి వాడవగా నువ్వు మార్పు చెందాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే లోకాసు వార్తలో దేవుని బిడ్డలారా లోకమంతా చీకటిగా ఉన్నప్పుడు, లోకమంతా అయోమయంగా ఉన్నప్పుడు, లోకమంతా పిల్లల గందరగోళంగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మనుషుడు అదే రీతిగా తాను ఉన్న స్థితిలో మరణిస్తే తాను నిత్య నరకంలో కాలిపోతాడనేటువంటి భయంతో ఈ లోకం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ లోకంలోనికి ఓ అద్భుతమైనటువంటి వెలుగు రావడం అనేది మనం చూస్తా ఉన్నాం. లోకాసు వార్త 2వ అధ్యాయం. క్రీస్తునందు దేవుని ప్రియ బిడ్డలారా లోకాసు వార్త 2వ అధ్యాయము
చూడండి 8వ వచనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచున్నందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అవును, ఈ లోకము ప్రియులారా భయములో, వేదనలో, దుఃఖములో, అర్థం కాని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో, అజ్ఞానములో ఉన్నప్పుడు దేవుని ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జన్మించాడు. అందుకనే ఆ దూత చెబుతున్న మాట అంటే భయపడకుడి. ఈనాడు ఎంతమంది భయం చెప్పండి? రోగం వల్ల భయం, పిల్లల వల్ల భయం, అప్పుల వల్ల భయం, ఎన్నో రకాలైన సమస్యలతో భయపడుతూ ప్రియులారా గుండెను తన యొక్క పిడికుల్లో పట్టుకుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వై? బికాస్ ఎందుకు తెలుసా? యు ఆర్ నాట్ గోయింగ్ టు రికగ్నైజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ సేవియర్. యేసు క్రీస్తు మన రక్షకుడిగా వచ్చాడు, రక్షకుడిగా ఉన్నాడు, రక్షకుడిగా పుట్టాడు అనేటువంటి విషయాన్ని మనుషుడు గ్రహించకపోవడమే భయానికి కారణం. నిజ రక్షకుడు నీలో ఉంటే, నిజ రక్షకుడు నీవు అంగీకరిస్తే ఈనాడు భయం తప్పకుండా నీలో నుండి పారిపోతే. దేవుని ప్రియులారా గమనించండి. యేసు ప్రభువారు అన్నారు ఏంటి? శరీరాన్ని చెప్పేటువంటి మనుషులకు భయపడకుడి. మీ శరీరంతో పాటు మీ ఆత్మను చంపేటువంటి దేవునికి భయపడకుడి. ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. చెడుతనాన్ని వదిలిపెట్టాలా? దేవునికి భయపడాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టాలా? దేవునికి భయపడాలి. ప్రియులారా మనం ఈ లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రియులారా నిత్యము ప్రభు యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెదికేటువంటి వాళ్ళంగా మనం ఉండాలనే దేవుని ఉద్దేశం. కనుక దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ క్రైస్ట్ బర్త్ అన్నమాట కదా. అమెరికాలో క్రిస్మస్ ఎప్పుడయ్యా అని అడిగారు వాళ్ళని. నవంబర్ నుంచి జనవరి వరకు క్రిస్మస్ సీజన్ అని చెప్తారంట. సో క్రిస్మస్, సెమీ క్రిస్మస్లు కాదు కానీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనుకోవచ్చు. క్రిస్మస్ అనేటువంటిది మన బైబిల్లో దొరకదు వాస్తవంగా, కానీ క్రీస్తుని ఆరాధించడం అని దాని అర్థం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి క్రీస్తు పుట్టి ఉన్నాడు, ఆ సంగతిని మనం మర్చిపోయి లోకంలో భయపడుతున్నాం. క్రీస్తు నీ కొరకు ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం మర్చిపోయి భయపడతా ఉన్నాం. ఎందుకు వచ్చాడు క్రీస్తు ఈ లోకానికి చెప్పండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. పాపములో ఉన్న మనందరినీ రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా ఈ రాత్రి దయచేసి గమనించండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చింది అంటే మనందరినీ ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షకుడిగా వచ్చాడు. కనుక దయచేసి గమనించండి. మరి అలాగే ప్రియులరా మరి యేసుక్రీస్తు ప్రభువారిని మనము ప్రియులరా మరి మన రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క నిత్య రాజ్యానికి మనం చేరుకునేటువంటి వాళ్ళంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రియులారా మరి దయచేసి గమనించండి. మరి యేసు గారి యొక్క జ్ఞాపకార్థం చాలా మంచిది. ఏదైనా కానీ ఒక మనిషిని గురించి మనం చెప్పాలంటే కొంతమంది తాగి చచ్చిపోతుంటారు, కొంతమంది తప్పులు చేసి చచ్చిపోతుంటారు, కొంతమంది ఏదో కొద్ది మంచి పనులు చేసి చచ్చిపోతుంటారు, కొంతమంది దేవుని కొరకు చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు కదా. అయినా కానీ అందరిని ఒకే గాడికి కట్టేద్దాం కదా. ఇప్పుడు మంచి వాళ్ళు చెడ్డలు ఏం చేస్తారు? గుర్రాన్ని గాడిదని ఒకే ఘాటికి కట్టేస్తుంటారు. కానీ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనం యథార్థంగా నిజంగా తన జీవితాన్ని మనం ప్రజల ముందు ఉంచుతామో దేవుని బిడ్డలారా, ఒకవేళ తాగి చచ్చిపోయారనుకోండి, రే బాబు వీడు తాగి చచ్చిపోవడం వల్ల ఈ కుటుంబానికి నష్టం, పిల్లలు అనాథలయ్యారు, దిక్కులేని వాళ్ళు అయ్యారు, కుటుంబం పాడైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరు ఉండవద్దు. ఈ వ్యక్తి యొక్క జీవితం మనందరికీ ఒక గుణపాఠంగా మారాలి అని పోల్చగలమా? వి కాంట్. ప్రజల మెప్పు కోసం మనం సత్యాన్ని ప్రియులారా మరి క్లోజ్ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. సరే ఏది ఏమైనా దేవుని బిడ్డలారా యేసు గారి జీవితంలో ఏదైనా యథార్థత, మంచితనం, ప్రేమ ఉన్నట్లయితే వాటిని గుర్తించి దేవుని పిల్లరా వారి కుటుంబ సభ్యులు దయచేసి మరి ఆ రీతిగా ప్రభు కొరకు జీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా దేవుడు పిల్లరా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం లోక వాసులం కాదు. చెప్పండి ఎక్కడుంది మనకి? ఇక్కడ ఆధార్ కార్డు. చెప్పండి ఆధార్ కార్డు లేకపోతే మనం ఈ లోక సంబంధులం కాదన్నట్టు, ఊరు సంబంధులు కాదన్నట్టుగా అనుకుంటారు. కాబట్టి మనం పరలోక సంబంధులం కాబట్టి దయచేసి మరి ఇందాక పాట పాడారు కదా, కొంతసేపు కనపడంతలోకి మాయమైపోయే ఆవిరి వంటి వారం
కాబట్టి వీ డోంట్ నో వెన్ వీ డై సో దట్ వీ హ్యావ్ టు రిపెంట్ బిఫోర్ అవర్ డెత్. మరణం మన దగ్గరికి రాకముందే ఎంత చెప్పాను కదా, మరణాన్ని ముద్దాడేటువంటి దమ్ము, ఆ కెపాసిటీ మన దగ్గర ఉండాలి. రా, ఎప్పుడు ప్రభు పిలిచినా, ఎప్పుడు మరణం వచ్చినా మారు మనసు పొంది రక్షింపబడి నీ పాపాలు ఒప్పుకొని నువ్వు సిద్ధంగా ఉంటే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చివరకు మరణానికి కూడా భయపడాల్సిన అవసరత లేదు. మరణము పిల్లల మనలను ప్రభు దగ్గరికి చేరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు రాజ్యానికి వారసులమయ్యేటట్లుగా మనము నీతిని, రాజ్యాన్ని, ప్రభుని వెతికే వారముగా ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు అందరికీ మనవి చేస్తూ కొద్ది మాటలు ప్రభు తన వెనుకళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మంచి మాటలు తెలియజేసినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.